బరువు పెట్టాం కదా, ఒక రోజు అంతా ఉండాలండి. అది ఆ బరువు తీసుకోవాలి, ఒక రోజంతా ఉంచి. నీరంతా ఇంకిపోయిందండి, చూడండి ఎలాగైందో. ఇప్పుడు అది ఓపెన్ చేసుకొని ఆ ముద్దంతా తీసుకోవాలి. ఇదిగోండి ఎంత అలాగా బాగా నీరు పోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి పళ్ళుల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇదంతా పూర్తిగా అలాగ తీసేసుకోవాలి. ఇదిగోండి వడకట్టి తీసుకున్నాం కదా, శుభ్రంగా బరువు పెట్టి ఫిల్టర్ అయిపోయిందండి అంతాను. వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయింది. తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి అండి, వాము 2 స్పూన్లు, తర్వాత ఇదిగోండి 4 స్పూన్లు ఉప్పు. సాల్ట్ చూసుకోవాలండి, ఇది పెద్ద కళ్ళు ఉప్పు, ఇది మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా కచ్చాబెచ్చ దంచుకోవాలి. పచ్చిమిర్చి కచ్చాబెచ్చ దంచుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇది కల్లుప్పును వాము మిక్సీ చేశానండి. చూసుకొని వేసుకోండి, ఉప్పు ఉన్నది కదా దీంట్లో, చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చి చిన్న గాడగాడలుగా మిక్సీ చేసుకోవాలి. ఇవ్వండి ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఉంచుకొని చూసుకొని వేసుకోండి. ఇదిగోండి వామును, కల్లుప్పు, తర్వాత ఎండుమిర్చి పౌడర్. బాగా మెత్త చేసుకోకూడదు, బాగోదు. ఇదిగోండి ఎండుమిర్చి పౌడర్. ఇది కారం కూడా చూసుకొని వేసుకోండి. ఇది ఎల్లుల్లి, పచ్చిమిర్చి అండి. ఇదిగోండి ఇది కొంచెం ఉంచేసుకుంటే సరిపోద్ది, ఇది చూసుకొని వేసుకోండి. ఇవంతా కలుపుకోవాలండి, ఇలాగా కలుపుకొని అప్పుడు సాలపోతే వేసుకొని చూసుకొని. ఇది 2 రోజులు బయట నుంచి అలా బాగా ఊరుతుంది. ఇదంతా కలుపుకొని 2 రోజులు బయట నుంచియాలి. అప్పుడు కొంచెం ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు, నెల రోజులు కూడా ఉంటుందండి. కొంచెం ముద్దేమో వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇదేమండి కొంచెం చాలలేదు, సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మనం 2 రోజులు పోయిన తర్వాత చూసుకున్నప్పుడు కొంచెం పులుస్తుంది కదండి, పులిస్తే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అంతా పట్టిస్తుందండి, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కలిపేసాను కదా, ఇదంతా వేసాను. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదండి, అది కొంచెం వేసాను, చాలలేదు కారం. ఇప్పుడు కలుపుకోవాలి, మళ్ళీ కలుపుకొని 2 రోజులు బయట ఉంచేసుకోవాలి. ఇదిగోండి 4 స్పూన్లు ఉప్పు పట్టేసిందండి, వాము కూడా కలిపేసారు కదా, ఇది అలా కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత చూసుకోండి. ఇంకో కారం కూడా రెడ్ చిల్లీ కూడా వేసానండి. మొత్తం నేను అంచనా పెట్టిన కారం అంతా సరిపోయింది, పట్టేసింది ఉప్పు కూడాను. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత బయటనే ఉంచాలి 2 రోజులును, అప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడేమో 2 రోజులు కావాలన్న వాళ్ళు 2 రోజులు బయట ఉంచుకోండి, లేదా 1 రోజు కంపల్సరిగా ఉండాలా. చూసుకొని ఊరుతుంది కదండి, ఆ ఊరింది మనం టేస్ట్ చూసి సరిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి 1 రోజు ఉంచి. ఇప్పుడు ఇలాగా కొంచెం మూత హెల్త్గా పెట్టాలి, పూర్తిగా పెట్టకూడదు. ఇదిగోండి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.